హలో గైస్, వెల్కమ్ టు నందు స్పేస్. ఈరోజు 12 జ్యోతిర్లింగాల గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. మీకు 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసా? వాటి విశిష్టత ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? వాటిని దర్శిస్తే కలిగే ఫలితం ఏమిటి? దాని గురించి చెప్పబోతున్నాను. హిందూ పురాణాల ప్రకారం శివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమైన ప్రదేశాలనే జ్యోతిర్లింగాలు అంటారు. జ్యోతి అంటే దివ్యకాంతి, లింగం అంటే పరమశివుని స్వరూపం. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ప్రతి జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేక చరిత్ర, మహిమ, ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. అయితే ఒక్కొక్క జ్యోతిర్లింగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, సోమనాథ జ్యోతిర్లింగం. ఇది ప్రభాస్ పటన్, గుజరాత్లో ఉంది. ఇది భారతదేశంలోని మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు. చంద్రుడు తన శాప విమోచనం కోసం ఇక్కడ శివుడిని ఆరాధించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథ్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ఎన్నోసార్లు ధ్వంసమైనప్పటికీ మళ్ళీ మళ్ళీ పునర్నిర్మించబడింది. భక్తి విశ్వాసానికి ఇది గొప్ప చిహ్నం. నెంబర్ 2, మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ శివుడు మరియు పార్వతీదేవి ఇద్దరు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబ అమ్మవారుగా దర్శనమిస్తారు. ఇది జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా కావడం ప్రత్యేకత. నెంబర్ 3, మహాకాళేశ్వర్. ఇది ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ శివలింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భస్మహారతి ప్రతిరోజు ఉదయం నిర్వహిస్తారు. కాలాన్ని నియంత్రించే మహాకాలునిగా శివుడు ఇక్కడ పూజలందుకుంటాడు. నెంబర్ 4, ఓంకారేశ్వర్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. నర్మదా నదిలోని ఒక ద్వీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ద్వీపం ఓం ఆకారంలో ఉంటుందని విశ్వసిస్తారు. ధ్యానం, ఆధ్యాత్మిక సాధనకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. నెంబర్ 5, కేదార్నాథ్. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి దాదాపు 3583 మీటర్ల ఎత్తులో ఉంది. పాండవులు మహాభారత యుద్ధం అనంతరం ఇక్కడ శివుణ్ణి దర్శించుకున్నారని పురాణాలు తెలుపుతున్నాయి. చార్ధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైన క్షేత్రం ఇది. నెంబర్ 6, కాశీ విశ్వనాథ్. ఇది వారణాసి, ఉత్తరప్రదేశ్లో ఉంది. పవిత్ర గంగానది తీరంలో ఉన్న ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శివుడు స్వయంగా నివసించే నగరంగా కాశీని భావిస్తారు. నెంబర్ 7, త్రయంబకేశ్వర్. ఇది నాసిక్, మహారాష్ట్రలో ఉంది. పవిత్ర గోదావరి నది ఇక్కడే పుట్టిందని నమ్ముతారు. ఈ జ్యోతిర్లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచించే 3 ముఖాల ప్రత్యేకత ఉంది. నెంబర్ 8, వైద్యనాథ్. ఇది దేవగఢ్, జార్ఖండ్లో ఉంది. రావణుడు శివుడిని లంకకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఈ లింగం ఇక్కడే స్థిరపడిందని కదా. రోగాలను నివారించే వైద్యుడిగా శివుడు ఇక్కడ పూజలందుకుంటాడు. నాగేశ్వర్. ద్వారకా సమీపంలో గుజరాత్లో ఉంది. సర్పాల అధిపతిగా శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని విశ్వాసం. ఇక్కడ భారీ శివుడి విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 10, రామేశ్వరం జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులో ఉంది. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన క్షేత్రం. ఈ ఆలయంలో ప్రపంచంలోని అత్యంత పొడవైన రాతి మండపాలు ఉన్నాయి. చార్ధామ్ యాత్రలో భాగమైన పవిత్ర స్థలం ఇది. నెంబర్ 11, గృష్ణేశ్వర్ శివ్. ఇది ఎల్లోరా సమీపంలో మహారాష్ట్రలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో చివరిదానికి ముందు దర్శించే పవిత్ర క్షేత్రం ఇది.
ఎల్లోరా గుహాలకు చాలా దగ్గరలో ఉంటుంది. నెంబర్ 12 భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. భీమాసురుడిని సంహరించిన తర్వాత శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని పురాణాలు చెప్తున్నవి. సహ్యాద్రి అడవుల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవే భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలు. ప్రతి జ్యోతిర్లింగం ఒక ప్రత్యేక చరిత్రను, ఆధ్యాత్మిక శక్తిని, భక్తి సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. మీకు వీటిలో ఏ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.